పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీ సంజీవరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అయితే అధ్యక్ష, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇది ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. అట్లాంటిది ఈరోజు మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. రెవెన్యూ రికార్డులలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ధరణి పోర్టల్ అనేది అప్పటి నుండి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తర్వాత రైతులకు చాలా సమస్యలు ఎదురైనాయి అధ్యక్ష. మనం గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా టెనెన్సీ యాక్ట్ నుండి పట్టుకొని కౌలుదారుల హక్కు చట్టం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా ఎన్నోసార్లు ఆర్ఓఆర్ కూడా చేపట్టడం జరిగింది. అది ఎలాంటి అవకతవకలు లేకుండా రికార్డులు సవ్యంగా ఉండి ఒకరి పేరు మీద ఒకరి పడకుండా రైతులు హక్కు కోల్పోకుండా భూ యజమానులు హక్కు కోల్పోకుండా చేపట్టడం జరిగింది. గతంలో ఫస్ట్ ఆర్ఓఆర్ 1948లో రావడం జరిగింది. తర్వాత 79, 80లో, తర్వాత 89, 90లో కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ధరణి ఏదైతే అంతకంటే ముందు భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి 2017 ఏదైతే చేపట్టడం జరిగిందో మొత్తం సర్వే చేస్తాం, మేము సర్వే చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సవరిస్తాం, గెట్టు పంచాయతీలు ఒక్కటి కూడా లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ దాని తర్వాత ధరణి ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని లోట్లు పాటలు ఉన్నాయో తమరికి తెలుస్తూ ఉంది అధ్యక్ష. తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్స్లో ఏవైతే ఉన్నాయో గతంలో కొంతమంది ఈ 16 కాలం తీసేయడం వలన, ఇది కాస్తు కాలం తీసేయడం వలన ఎన్నో సమస్యలు రావడం జరిగింది. గతంలో కొన్ని తరాలు 3 తరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ భూముల్లో వారి పేర్లు కాకుండా గతంలో ఉన్న ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు అమ్మినా కూడా, సాదా బైనామాల ద్వారా అమ్మినా కూడా వారి పేర్లు కాకుండా మన గతంలో ఉన్నటువంటి యజమానుల పేర్లే రావడం జరిగింది. కొంతమంది అయితే భూములు అమ్ముకొని పోవడం జరిగింది. ఎప్పుడో భూములు అమ్ముకొని గత 30-40 సంవత్సరాల క్రితం అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అటువంటి వాళ్ళ పేర్ల మీద కూడా ధరణిలో మళ్ళీ వాళ్ళ పేర్లు రావడం జరిగింది. ఇదొకటే కాకుండా ప్రాక్టికల్గా చూస్తే ఎన్నో గ్రామాలలో కూడా ఈ హౌస్ సైట్స్ కూడా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా సేకరించిన భూమి ఏదైతే ఉందో అటువంటి భూములలో కూడా మళ్ళీ వారి పేరు మీదకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ధరణిలో పాత యాజమాన్యాల పేర్లు రావడం జరిగింది. దాని గొడవలు కారణమైనాయి. దాన్ని అదునుగా తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హౌస్ సైట్స్ పంచిన వారిలోనూ కూడా హౌస్ సైట్స్ ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే నిజాంపేటలో 40 మంది వాళ్ళకు పట్టాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు పోలీసుల ద్వారా ఖాళీ చేయిస్తే అడ్డుకోవడం జరిగింది. ఇదొకటే కాదు, రాణి శంకరమ్మలోని శంకరంపేట, పెద్ద శంకరంపేట మండలంలో 3 తరాల నుండి వ్యవసాయం చేసుకొని బీద కుటుంబాలు అక్కడ బతుకుతూ ఉన్నాయి. అట్లాంటిది గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని భయపెట్టి పోలీసుల ద్వారా వెకేట్ చేయడానికి వస్తే తిరగబడ్డారు అధ్యక్ష. అయినా కూడా వాటిని హైదరాబాదు రియల్టర్లకు తక్కువ ధరకు అమ్మి వీరు తక్కువ ధరకు వీళ్ళు కొనుక్కొని ఎక్కువ ధరకు హైదరాబాద్ రియల్టర్లకు అమ్మితే వారికి కబ్జా ఇప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎన్నో కేసులు నమోదైనాయి. ఇటువంటి సంఘటనలు ఎన్నో వచ్చినాయి అధ్యక్ష. ఇక ఈ ధరణి పాపం వలన అసలు భూములు ఎన్నో వక్ఫ్ భూములుగా పడ్డాయి, తర్వాత ప్రభుత్వ భూములుగా పడ్డాయి. వ్యవసాయ పట్టాదారు భూమి ప్రభుత్వ భూమిగా పడింది. కొన్ని ప్రభుత్వ భూములు బినామీల పేరు మీద కూడా ఎక్కేయడం జరిగింది. రికార్డులు ఎలాంటి పంచనామా లేకుండా ఎంఆర్ఓ కానీ ఎవరైతే తహసీల్దారులు కానీ ఆర్డీఓలు కానీ ఎలాంటి రికార్డు లేకుండా కేవలము ధరణిలో మట్టుకు వేరే బినామీ పేర్లు రావడం జరిగింది. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లకే అధికారాలు ఉన్నట్టు కంప్యూటర్ ఆపరేటర్లే కొంతమంది చేతి వాటం చూసుకొని ఒకరి భూమిని ఇంకోరి పేరు మీదకి కూడా ఎక్కేయడం జరిగింది అధ్యక్ష.
ఇదొకటే కాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కనీసము ఇవి ప్రక్షాళన చేద్దామని చెప్పేసి ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి రైతులకు న్యాయం చేద్దామని ఏం లేదు అధ్యక్ష. అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రతిదానికి మీ సేవలో అప్లై చేసుకోవాలి. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత అసలు అధికారాలే లేవు, తహసీల్దార్కి అధికారాలు లేవు, ఆర్డీఓ గారికి అధికారాలు లేవు, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది ప్రతిదానికి కూడా. కొన్ని అయితే సీసీఎల్ఏకే పోవాల్సి వస్తుంది, జిల్లా కలెక్టర్ల చేతిలో కూడా అధికారం లేకుండా పోయింది. అట్లా రైతులు చాలా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇంకా తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఎన్నో అప్లికేషన్లు ఇప్పటికి కూడా ఇంకా లక్షల అప్లికేషన్లు ఈ ధరణి గురించి పెండింగ్లో ఉన్నాయి. అదొకటే కాకుండా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు కూడా గురైనరు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే ఈ ప్రభుత్వము అసైన్మెంట్ ల్యాండ్లు కూడా వేరే మొత్తం ఆక్షన్ పెట్టడం జరిగింది. బీదవారి దగ్గర నుంచి బలవంతంగా ప్రభుత్వము దాన్ని లాక్కొని వివిధ కారణాలు చూపించి కోట్ల రూపాయలు వారికి అమ్మడం జరిగింది, వారి బినామీలకు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. ఇదొకటే కాకుండా మనం గతం నుంచి చూస్తే మొత్తము ఈ ధరణి ఏదైతే ఉందో సాఫ్ట్వేర్, ధరణి సాఫ్ట్వేర్ కూడా ఏ కంపెనీలు, కొత్త కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది. వాటి ద్వారా కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది. మన రికార్డులు, మన భూ యజమానుల రికార్డులు మొత్తము ప్రైవేటు సంస్థల్లోకి పోవడం జరిగింది అధ్యక్ష. ఇక ముఖ్యంగా ఇంకొకటి పోడు భూముల గురించి కూడా గతంలో ఈ శాసనసభలో ఎన్నోసార్లు సీతక్క గారు, గౌరవనీయులు మంత్రివర్యులు ప్రస్తావించడం జరిగింది. అప్పుడు దానికి జవాబుగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేనే ఈ సెషన్ అయిపోయిన తర్వాత వచ్చి నేను అక్కడ కూర్చుంటాను, నేను కుర్చేసుకొని కూర్చుంటాను, పోడు భూముల సమస్య తీరుస్తానని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా అతిగతి లేదు అధ్యక్ష. అంటే సమస్యను ఎంత నిర్లక్ష్యం చేసిండ్రో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా కొన్ని చోట్ల ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగానే మేము పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వగానే కొంతమంది గతంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అసలు వాళ్ళు కాస్తులో లేకుంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్లు మొత్తం అడవులను నరికి వాళ్ళ గత టీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ వలన అడవులను నరికి కాస్తూ ఉన్నట్లు చూపించి వాళ్ళు రికార్డుకి ఎక్కించుకోవడం జరిగింది. దాని మీద మా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఒకటి ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత వారి పాపం సక్సెసర్స్ వాళ్ళ పిల్లలకి హక్కుదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ పేరు మీదకి ఎక్కియాలంటే, పావతీ చేసుకోవాలంటే కూడా ఈరోజు ఒక్క ఎకరాకు 2500 నుండి 3000 రూపాయలు ఇవ్వవలసిన పరిస్థితి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ, విఆర్ఏ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉండింది. కనీసం 500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చనిపోయిన తండ్రి పేరు మీద నుంచి కుటుంబ సభ్యుల మీదకి వారి పేరు భూమి మారేది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఒక్క ఎకరాకి 3000 అంటే ఇది చాలా శోచనీయం. నేను తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పావతి అనేది ఏదైతే ఉందో సక్సెసర్ పేరు మీదకి పేరు మారిస్తే వారికి గతంలో ఉన్నట్టుగానే ఏ ఖర్చు లేకుండా వారి పేరు మీదకి, సక్సెసర్ పేరు మీదకి భూమి మార్చాలని చెప్పేసి తమరికి కోరుకుంటున్నా అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, గతంలో మీరు చూసినారో ఈ టీఆర్ఎస్ నాయకులు, గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే లిటిగేషన్ ల్యాండ్ ఉంటుందో లిటిగేషన్ ల్యాండ్ మీద గద్దల్లాగా వారిపోయారు. అన్నదమ్ముల పంచాయతీ ఉంటే కూడా ఎవరికో ఒకరికి ప్రోత్సహించి తక్కువ ధర కొనుక్కొని వారికి భయభ్రాంతులకు గురి చేసి వేరేలకు, హైదరాబాద్ రియల్టర్లకు లక్షల రూపాయలకు కూడా అమ్మడం జరిగింది. ఎట్లంటే అన్నదమ్ముల మధ్యన కొట్లాట పెట్టడం, పిల్లల మధ్యన కొట్లాట పెట్టి అది కాజేయడం జరిగింది అధ్యక్ష. ఇక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి పేదలకు భూ పంపిణీ చేయడం జరిగింది. అప్పుడు 54 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే పెద్ద భూస్వాముల నుండి ల్యాండ్ తీసుకొని గరీబోళ్లకు 2 ఎకరాలు 5 ఎకరాలు అసైన్ చేయడం జరిగింది. వాటిలో ఎన్నో అగ్రికల్చర్ చేసుకునే విధంగా, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా బోర్లు అవన్నీ వేసి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి వారి జీవనోపాధికి వారికి సాయం చేయడం జరిగింది.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. కానీ 3 ఎకరాల భూమి ఇచ్చుడు సరే, కానీ ఉన్న భూమినే లాగేసుకున్నారు. ఏదంటే పల్లె ప్రకృతి వనాల పేరు మీద, డంపింగ్ యార్డ్స్ పేరు మీద, తర్వాత శ్మశాన వాటికల పేరు మీద ఉన్న భూమినే లాగేసుకొని చాలామందికి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో కాలనీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 100 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి వారికి ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను వారి దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకొని ఇటువంటి డంపింగ్ యార్డ్స్ అవన్నీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఖాళీ వీళ్ళ పేరు మీద ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కేవలం సర్పంచులు వారికి పట్టాలు పంచి దాని మీద గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు సంతకం పెట్టి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ప్రశ్నిస్తే తహసీల్దార్లను, వాళ్ళు ఏమంటున్నారు, అది లీగల్గా కరెక్ట్ ఉందా పట్టాలంటే, లేదండి లీగల్గా మాత్రం కరెక్ట్ లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే లీగల్గా మరి ఎందుకు చేసిండ్రు మీరు, గత తహసీల్దార్లు ఎందుకు, మీ డిపార్ట్మెంట్ ఎందుకు అట్లా చేసిందని అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి అని. అరే కలెక్టర్ గారికి మీరు కంప్లైంట్ చేయకపోయినరా, కలెక్టర్ల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని అంటే, కలెక్టర్లే చెప్పిండ్రు సార్, గత శాసనసభ్యులు ఎట్లా చేయమంటే అట్లా చేయమని చెప్పిండ్రు, మేము తప్పని పరిస్థితుల్లో అట్లా చేయవలసి వచ్చిందని చెప్పిండ్రు. అంటే ఎంత అక్రమాలు జరిగినాయో గత ప్రభుత్వంలో దీని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. కాకపోతే ఎన్నో జాగాల పట్టాలు ఇచ్చినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి దాన్ని క్యాన్సల్ చేసి, ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి అన్ని గ్రామాలలో కూడా అవకతవకలు, ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్ని కూడా ఖాళీ చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకొక విషయం, ఎన్నో చోట్ల ఈ అవకతవకల గురించి తహసీల్దార్ దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఫిర్యాదులు తీసుకొని పోతే, గతంలో ఏవైతే ఉన్నాయో రికార్డు చూద్దామనంటే ఏ మండలంలో కూడా అసైన్మెంట్ రిజిస్టర్సే లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసైన్మెంట్ కమిటీలే ఏర్పడలేదు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. గతంలో శాసనసభ్యులు చైర్మన్గా, ఆర్డీఓ గారు కన్వీనర్గా కమిటీ ఫామ్ చేసి అసైన్మెంట్ కమిటీ పకడ్బందీగా భూములు పంపిణీ జరిగేది. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారికి గత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి పీరియడ్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పీరియడ్లో కూడా మనం వారికి పట్టా పాస్బుక్లు ఇచ్చి వారికి వ్యవసాయానికి లాభసాటిగా చేసి బోర్లు వేసి కరెంటు కూడా ఇచ్చి వ్యవసాయానికి పనికొచ్చే విధంగా సాయం చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోడు భూముల గురించి కానీ, గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఇచ్చిన వాటికి కొత్త పాస్బుక్లు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకోనియకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్లని మీకు కొత్త పాస్బుక్లు రాలేదని చెప్పేసి అడ్డం పెట్టేసి ఈ ప్రభుత్వంలో లాక్కోవడం జరిగింది. మనం చూసినాం ఎన్నో చోట్ల గర్భిణీ స్త్రీల మీద కూడా దౌర్జన్యంగా వారు పోలీసుల ద్వారా లాఠీలు జుడిపించి వారికి అన్యాయం చేయడం జరిగింది. ఆదివాసీల మీద ఎన్నో కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ శాసనసభ్యుల ప్రస్తావిస్తే కూడా ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇప్పటికి కూడా ఈ ధరణి ఏదైతే ఉన్నదో ఇంకా కూడా మనము ప్రక్షాళన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా కొన్ని అయితే సీసీఎల్ఏకి పోయినా కూడా, సీసీఎల్ఏకి రైతులు సీసీఎల్ఏకి పోతే కూడా సీసీఎల్ఏలో కూడా ఇంకా కూడా పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అటువంటివి కూడా మనం సీసీఎల్ఏలో కూడా పరిష్కరించుకొని విధానంగా ఉన్నాయని చెప్పేసి, గతంలో 1 ఎకరము అమ్ముకుందామంటే, ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, 1 ఎకరం అమ్మాలంటే కూడా అమ్ముకోని పరిస్థితి. ఒక సర్వే నంబర్లో 1 ఎకరా 2 ఎకరాల మీద కూడా కోర్టు కేసు ఉంటే 100 ఎకరాలు పట్టా భూములు కానీ ఇతరతరకు సంబంధించిన భూములు కానీ వాటిది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడింది. పెళ్లి చేసి 1 ఎకరం అమ్ముకుందామంటే కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇట్లాంటి చాలా చోట్ల ఇట్లా జరిగింది అధ్యక్ష. ఇక ఒక ఎగ్జాంపుల్, జైరాబాద్లో అక్కడ మొత్తము పట్టాదారులే మొత్తం కనీసం అంటే ఒక 50 మంది రైతులై వాళ్ళ పేద రైతుల భూములు మొత్తము
వక్ఫ్ బోర్డు భూమిగా పడింది. దీని మీద ఎన్నోసార్లు మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు నిర్వహించడం జరిగింది. రైతులు రిప్రజెంటేటివ్ కలెక్టర్ల గారికి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఎట్లా ఉందో అట్లే ఉంది అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ధరణి సమస్యల మీద పరిష్కరించే విధంగా ఈరోజు కమిటీ వేసి ఆల్మోస్ట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈరోజు చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకొని పోయి ఇంకా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. తర్వాత ఇంకా ఒకటే నిమిషం ప్రభుత్వానికి మేము ప్రతిపాదించే ఒకటి మీ ద్వారా ప్రభుత్వం తీసుకుపోయేది ఖచ్చితంగా చాలా రైతులు కోరుకున్నట్లు ఏదైతే తండ్రి చనిపోతే వారసత్వంగా వారికి చెందాలన్న భూమికి 2500 కాకుండా విలాస పట్ట అయితే వారి పేరు మీదకి మార్చేది దానికి 2500 రూపాయలను తొలగించి ప్రభుత్వం కొంచెం నష్టమైనా సరే కానీ వారికి గతంలో ఉన్నట్టు ఈజీగా వాళ్ళ పేరు మీదకి మార్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి తర్వాత మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భూమాత అనే చట్టం తీసుకొని వస్తూ ఉందో మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఒక రిక్వెస్ట్ మీ ద్వారా ప్రభుత్వం తీసుకొని పోతా ఉన్నాను. ఖచ్చితంగా సర్వే జరిపించాలి. గతంలో నైజాం పీరియడ్లో ఏవైతే సర్వే జరిపించి పకడ్బందీగా ల్యాండ్ రికార్డ్స్ ఏర్పడడం జరిగిందో దాన్నే ఈ రోజు వరకు కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం. ధరణి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది భ్రష్టు పట్టిపోయింది. మళ్ళీ మనకు ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఈ భూమాత చట్టం ఏదైతే మనం తీసుకొస్తా ఉన్నామో భూమాతలో క్లియర్గా డిజిటల్ సర్వే ద్వారా కానీ మాన్యువల్ సర్వే ద్వారా కానీ మరి గతంలో నిజాం చేసినటువంటి దాంట్లో ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రికార్డ్స్లో ఇప్పుడు యాక్చువల్ భూమి కంటే కూడా రికార్డుల పరంగా 5-6 లక్షల భూమి ఎక్కువ రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. దాన్ని ప్రక్షాళన చేసి ఈ గెట్టు పంచాయతీలు లేకుండా రైతులకు కొట్లాటలు లేకుండా ఎలాంటి భూ సమస్యలు లేకుండా ఈ ఏదైతే కొత్తగా భూమాత చట్టం తీసుకొస్తా ఉన్నామో దాంట్లో అవకతవకలకు చోటు లేకుండా సర్వే జరిపించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్క గుంట ప్రతి ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క ఎకరాన్ని కూడా సర్వే జరిపించి మళ్ళీ పకడ్బందీగా ఆ హక్కులు కల్పించాలి. ఎవరైతే వారికి సంబంధించిన వాళ్ళు ఉంటారో రైతులు వారికి హక్కులు కల్పించాలి. పకడ్బందీగా ముందు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నాకు ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అమ్మా. పల్లె రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష కొంచెం మీరు టైం అధ్యక్ష స్పీకర్ గారు మా దగ్గరకు వచ్చేసరికి మీరు టైం అని అంటున్నారు అధ్యక్ష. మేము 15 మినిట్సే మాట్లాడించాం. 37 సభ్యులకు సంబంధించిన సమయం మీరు ఇవ్వండి అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. మేము ఏమీ చేయనట్టు మొత్తం కూడా యాక్చువల్గా ఆనాడు ఎంపీగా ఉండి లేకపోతే మా పార్టీలో ఉన్న ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు ఆనాడు